మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. ఆ టాబ్లెట్స్ చిత్రావతి గారు తీసుకున్నారు. ఇప్పుడు ఆ టాబ్లెట్స్ ఆవిడ రూమ్లోనే ఉండొచ్చు. నేను వాటిని ఫోటో ఎలా తీసుకోగలను? భయపడకు ప్రియా. చిత్రావతి గారు రూంలో లేని టైం చూసి నువ్వు ఎలాగైనా రూంలోకెళ్ళి ఆ టాబ్లెట్ ఫోటో తీసి నాకు పంపించాలి. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. ధైర్యంగా ఉండు ప్రియా, నేనంతా చూసుకుంటాను. సరే అత్తయ్య, ఉంటాను. రోజు వేసుకునే టాబ్లెట్స్ సడన్గా ఈరోజు ఎలా మారిపోతాయి? నిజమేంటో తెలుసుకోకుండా ప్రియ తప్పు చేసిందని కృష్ణ కొట్టడువేంటి? ఫోన్ ఎత్తట్లేదేంటి? ఏమై ఉంటుంది? చూడండి, మీరు చెప్పినట్టే చేశాను. మన ప్లాన్ సక్సెస్ అయింది లాయర్ గారు. మీరు విడాకులకి సంబంధించి ఆ కాగితాలేవో రెడీ చేయించే పనిలో ఉండండి. డాక్టర్ గారు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కానీ మెడికల్ షాప్ బిల్లు కానీ ఎక్కడా లేదేంటి? అమ్మ గదిలో నీకేం పని ప్రియా? ఏం వెతుకుతున్నావు ప్రియా? అది కృష్ణ, ఏం లేదు, ఊరికే అలా వచ్చాను. ఇంకా ఏం చేయాలని ప్లాన్ చేస్తున్నావు? మరి టాబ్లెట్ ఏంటి? మా నాన్నకి పర్మనెంట్గా మెమరీ తిరిగి రాకుండా చేసే ఈ టాబ్లెట్స్తో ఇంకా ఏంటి నీకు పని? ప్లీజ్ కృష్ణ, నా మాట విను. నేను చెప్పేది ఒక్క నిమిషం విను. ఇంకా చాలు. ఇక మీదట నీ నోటి నుంచి వచ్చే ఏ ఒక్క మాట నేను వినదలుచుకోవట్లేదు. విన్నా అస్సలు నమ్మను. ఇందాకటి వరకు కూడా నువ్వు ఏ తప్పు చేసుండవు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపడి నీ మీద చేయి చేసుకున్నానేమోనని నాలో నేను కుమిలిపోయాను. కానీ ఒక్క దెబ్బతో విడిచిపెట్టి తప్పు చేశానని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నిజం చెప్తాను కృష్ణ, ఈ మెడిసిన్స్ ఫోటో తీసుకుని రానమ్మ అత్తయ్యకి పంపించాలని నేను ఈ రూమ్లోకి వచ్చాను. నన్ను నమ్ము కృష్ణ. చెప్పాను కదా, నిన్ను నమ్మడం అంటే నన్ను నేను సర్వనాశనం చేసుకోవడమే. కృష్ణ, ఏమైంది? ఏంటి ఇద్దరు నా గదిలో ఉన్నారేంటి? ప్రియ విషయంలో నువ్వు చెప్పింది నిజమేనమ్మా. తన పాపం దొరకకుండా దాచడానికి ఇంకా ఏదో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తను మీ రూంలోకి దొంగలా దూరి ఈ టాబ్లెట్స్ మళ్ళీ తీసుకుంటుందమ్మా. అయ్యో భగవంతుడా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా కృష్ణ.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.